హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే మనం ఒక వెరీ స్పెషల్ ప్రాపర్టీని మీ ముందుకు తీసుకొచ్చామండి. దాని గురించి మాట్లాడుకునే ముందు ఎవరైతే ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇంత మంచి ప్రాపర్టీస్ మీ ముందుకు తీసుకొస్తున్నందుకు మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఒక్క లైక్ కొడితే చాలా మోటివేషన్గా ఉంటుంది. ఇంకా మనం ప్రాపర్టీ డీటెయిల్స్లోకి వెళ్ళిపోతాం. మనకి ఇవి లగ్జూరియస్ ఫ్లాట్స్ అండి. ప్రగతి నగర్ ఏరియాలో మనకి ఇవి అవైలబుల్ ఉన్నాయి. ప్రగతి నగర్ ఎలిఫెంట్ సర్కిల్ దగ్గరకు వస్తుందండి. ఏరియా వచ్చేసి శిల్పా పైన్ వ్యాలీ కాకతీయ నగర్కి దగ్గరలో ఉంటుందండి. ఇన్కాయిస్ గేట్కి మనకి 5 minutes దూరంలో మాత్రమే ఉంటుంది. ప్రాపర్టీ లొకేషన్ వచ్చేసి ప్రగతి నగర్ అండి. ప్రగతి నగర్లో మనకి ప్రాపర్టీ ఉంటుంది. ఎలిఫెంట్ సర్కిల్కి వెరీ నియర్ బై ఉంటుంది. ఇన్కాయిస్ గేట్కి 5 minutes వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుందండి మన ప్రాపర్టీ. శిల్పా పైన్ వ్యాలీ వస్తుంది ఏరియా, కాకతీయ హిల్స్ పక్కనే. అండ్ అపార్ట్మెంట్కి 2 sides 40 feet రోడ్ ఉంటుందండి. ఇది మనకి చాలా అడ్వాంటేజ్. చాలా మంచి లొకేషన్లో మనకి ప్రాపర్టీ ఉందండి. డెవలప్డ్ లొకేషన్, ఆల్రెడీ డెవలప్డ్ లొకేషన్. అన్ని ఎమ్యూనిటీస్కి, ఇంటర్నేషనల్ స్కూల్స్కి, హాస్పిటల్స్కి అన్నిటికీ కూడా వెరీ నియర్ బై ఉంటుంది. మనకి జేఎన్టీయూ తీసుకున్న 4 kilometers జేఎన్టీయూ ఉంటుంది. కేపీహెచ్బి లాంటి హ్యాపనింగ్ ఏరియా తీసుకున్నా అది జస్ట్ 3.5 kilometers ఉంటుంది. ఇంకా ప్రగతి నగర్ ఎన్టీఆర్ సర్కిల్ అయితే జస్ట్ 2.5 kilometers డిస్టెన్స్లో ఉంటుందండి. మనం నెక్సస్ మాల్ కేపీహెచ్బి తీసుకున్నా కూడా అది 5.5 kilometers దూరంలో ఉంటుంది. ఎవరైతే హైటెక్ సిటీకి డిస్టెన్స్ చూస్తున్నారో 10 kilometers హైటెక్ సిటీ మనకి రీచ్ అయిపోవచ్చు. ఇది మాత్రమే కాకుండా మనకి ఉషా ముల్లపూడి కార్డియాక్ సెంటర్ కానీ, టెక్ మహీంద్రా కానీ, ఓక్ రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ కానీ, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ కానీ, కేశవరెడ్డి స్కూల్ కానీ, ఇవన్నీ కూడా మనకి 4 to 7 kilometers డిస్టెన్స్లోనే ఇవన్నీ ఉంటాయండి ప్రాపర్టీకి. చాలా హ్యాపెనింగ్ లొకేషన్, చాలా డెవలప్డ్ లొకేషన్లో మనకి ఈ ప్రాపర్టీ అయితే వచ్చింది. ఇంత హ్యాపెనింగ్ లొకేషన్లో మనకున్న ఈ ప్రాపర్టీ 1500 square feet వస్తున్నాయండి. ఈస్ట్ అండ్ వెస్ట్ బోత్ ఫేసింగ్స్ ఉన్నాయి అవైలబుల్. ఈ ప్రాపర్టీలో మనకి నచ్చే విషయం ఏంటంటే 3 BHK 3 balconiesతో వస్తుంది. ఒక సపరేట్ పూజా రూమ్తో వస్తుంది. మనకి పూజా రూమ్ కూడా 4x6 dimensionsతో వస్తుందండి. చాలా మోడ్రన్గా డిజైన్ చేసి, ప్లాన్ చేసి, కన్స్ట్రక్ట్ చేసి ఇచ్చిన ప్రాపర్టీస్ అండి ఇవి. చాలా లగ్జూరియస్గా ఉంటాయి. మీరు వచ్చి చూసినా కూడా చాలా స్పేషియస్గా ఉంటుంది. ఎంటైర్ ఫ్లాట్లోకి మంచిగా సన్లైట్ వచ్చేలాగా చాలా స్పేషియస్గా, చాలా నీట్గా డిజైన్ చేసిన ప్రాజెక్ట్ అండి ఇది. మనకి రూమ్లో చూసుకున్న ప్రతి రూమ్లో ఫాల్ సీలింగ్ అండ్ ఫాల్ సీలింగ్ లైట్ ఫిక్స్చర్స్ కూడా ఆల్రెడీ మనకి ఇవ్వటం జరిగింది. రేరా అప్రూవల్స్తో వస్తున్న ఈ ప్రాజెక్ట్ చాలా ఎమ్యూనిటీస్ని మనకి ఇస్తున్నారండి. ఎమ్యూనిటీస్ అంటే ఇచ్చామన్నట్లు కాకుండా ఏదైతే వాళ్ళు ఇస్తున్నామని చెప్తున్నారో అవి డెఫినెట్గా మనకి ఎమ్యూనిటీస్ అందేలాగా చూసేలాగా కంప్లీట్ ఎమ్యూనిటీస్ ఇచ్చారు. ఎమ్యూనిటీస్లో మనకి లిస్ట్ ఆఫ్ ఎమ్యూనిటీస్, వాటర్ సివేజ్ ఇస్తున్నారు, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ఇస్తున్నారు, 6 passenger లిఫ్ట్ ఇస్తున్నారండి, జనరేటర్ బ్యాకప్ ఇస్తున్నారు. 100% వాస్తుతో వస్తుందండి ఎంటైర్ ప్రాజెక్ట్. ప్రతి ప్రాపర్టీ కూడా కార్ పార్కింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఒక ట్రాన్స్ఫార్మర్ విచ్ 3 phase మోటార్ ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి మంచి వెంటిలేషన్ ఉంటుంది. కామన్ ఏరియాస్ మొత్తం కూడా 24/7 CC కెమెరా సర్వైలెన్స్లో ఉంటాయండి. మనం క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ గురించి మాట్లాడుకున్నా మనకి ఇచ్చిన స్ట్రక్చర్ కానీ, సూపర్ స్ట్రక్చర్ కానీ, ప్లాస్టరింగ్, ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ ప్లాస్టరింగ్ డబుల్ కోటింగ్తో రావడమే కాకుండా మెయిన్ డోర్ టేక్ వుడ్తో వస్తుంది, ఇంటర్నల్ డోర్ టేక్ వుడ్తో వస్తుంది. విండోస్ అన్నీ కూడా యూపీవీసీ, క్వాలిటీ యూపీవీసీ విండో షట్టర్స్ వస్తున్నాయి. అది మాత్రమే కాకుండా ఫ్లోరింగ్ యాంటీ స్కిడ్ ఫ్లోరింగ్, సెరా, జాన్సన్ లాంటివి వాడటం జరిగింది. మంచి బ్రాండెడ్ క్వాలిటీ హార్డ్వేర్ వాడటం జరిగింది. పెయింటింగ్కి ఏషియన్ పెయింటింగ్ లాంటి క్వాలిటీ పెయింటింగ్ వాడటం జరిగింది. ఎలక్ట్రికల్ వర్క్స్ కూడా హెవెల్స్ లాగా, ఫినోలెక్స్ అని మంచి బ్రాండ్స్ని మన వాళ్ళు చూస్ చేసుకోవటం జరిగిందండి. ఇంటర్నెట్ అండ్ టీవీ కనెక్షన్ హాల్కి, మాస్టర్ బెడ్రూమ్కి ఇవ్వటం జరిగింది. కిచెన్ ప్లాట్ఫామ్ కూడా గ్రనైట్తో ఇవ్వటం జరిగింది. టాయిలెట్స్ తీసుకుంటే మంచి హార్డ్వేర్, క్వాలిటీ హార్డ్వేర్ అయితే వాడటం జరిగిందండి. మనం క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ గురించి మాట్లాడుకున్నప్పుడు అన్ని బ్రాండెడ్
క్వాలిటీ హార్డ్వేర్ అయితే చూస్ చేసి వాడటం జరిగిందండి. ఏ ప్రాపర్టీ మనం తీసుకునేటప్పుడైనా 4 ఇంపార్టెంట్ పాయింట్స్ని మనం చూసుకుంటాం. ఒకటి లొకేషన్, ఆల్రెడీ డెవలప్డ్ లొకేషన్లో మనకి ప్రాజెక్ట్, మనకి ప్రాపర్టీస్ అవైలబిలిటీలోకి వస్తున్నాయి. క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్, మనం ఇప్పుడే మాట్లాడుకున్నాము, బ్రాండెడ్ క్వాలిటీ హార్డ్వేర్ ప్రతి చోట వాడటం జరిగింది. అండ్ థర్డ్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, ఎమ్యూనిటీస్ ఏమి ఇస్తున్నారు అని మంచి మంచి ఎమ్యూనిటీస్, లిస్ట్ ఆఫ్ ఎమ్యూనిటీస్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇంకా ఫోర్త్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి ప్రైజింగ్. మనకి నిజంగానే ఆ ఏరియాలో కంపేర్ చేస్తే రీజనబుల్ ప్రైసింగ్లో వస్తుందా అనేది మనకి ఫోర్త్ ఇంపార్టెంట్ పాయింట్. ఖచ్చితంగా వెరీ రీజనబుల్ ప్రైస్లో అయితే మనకి ఈ లగ్జూరియస్ ఫ్లాట్స్ అవైలబిలిటీలోకి వస్తున్నాయండి. 5,600 పర్ స్క్వేర్ ఫీట్ కోట్ చేస్తున్నారు. అండ్ ఎమ్యూనిటీస్కి 5 lakhs ఎక్స్ట్రా ఉంటుంది. 5,600 ఇది ఫైనల్ ప్రైస్ కాదండి, ఇది నెగోషియబుల్ ఉంటుంది. సిట్టింగ్లో ఇంకా తగ్గుతుంది. మీ పేమెంట్ మోడ్ని బట్టి మీకు ఇంకా పర్ స్క్వేర్ ఫీట్ తగ్గుతుంది. అప్రూవల్స్తో వస్తున్న ఈ ప్రాజెక్ట్లో మీకు ఏ బ్యాంక్లో అయినా 90% వరకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ వచ్చే అవకాశం కూడా ఉంటుందండి. మీ ప్రొఫైల్ని బేస్ చేసుకొని ఎవరైతే ఒక మంచి క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఉండే ప్రాజెక్ట్లో ఉన్న ప్రాపర్టీ కొనాలి అనుకుంటున్నారో, ఒక 3 BHK, ఎవరైతే ఒక మంచి లిస్ట్ ఆఫ్ ఎమ్యూనిటీస్ని ప్రొవైడ్ చేసే బిల్డరు అలాంటి ప్రాజెక్ట్ కోసం చూస్తున్నారో, ఎవరైతే మంచి డెవలప్ అయిన లొకాలిటీలో అన్నిటికీ యాక్సెసిబిలిటీ ఉండే లొకాలిటీలో ప్రాపర్టీ కొనాలని చూస్తున్నారో, మీ ప్రొఫైల్స్కి తగ్గట్టుగా బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా వచ్చే ప్రాజెక్ట్లో ఉన్న ప్రాపర్టీ, ఒక మంచి లగ్జూరియస్ 3 BHK ఫ్లాట్ కొనాలని చూస్తున్నారు, డెఫినెట్గా ఇదైతే మీకు టాప్ ప్రయారిటీ అవుతుందండి. మీకు ఏ డౌట్ ఉన్నా డాక్యుమెంటేషన్ పరంగా కానీ, విజిట్ చేయాలనుకుంటున్నా, మీకు లొకేషన్ పరంగా ఏదైనా డౌట్ ఉన్నా, ప్రైజింగ్ గురించి మాట్లాడాలన్నా, డైరెక్ట్గా మీకు స్క్రీన్ మీద ఓనర్ నంబర్ ఇవ్వటం జరిగింది. ఇక మీరు డైరెక్ట్గా ఓనర్నే కాంటాక్ట్ అవ్వచ్చు. మీకు ఏ డౌట్ ఉన్నా కానీ, విజిట్ ప్లాన్ చేసుకోవాలనుకున్నా కూడా డైరెక్ట్గా స్క్రీన్ మీద కనిపిస్తున్న ఓనర్ నెంబర్కే మీరు డైరెక్ట్గా కాంటాక్ట్ అయ్యి డౌట్స్ క్లారిఫై చేసుకోండి. ఒకరోజు ఫ్యామిలీతో విజిట్ ప్లాన్ చేసుకోండి. డెఫినెట్గా ఈ ప్రాపర్టీ మీకు టాప్ ప్రయారిటీ అవుతుంది అనటంలో ఏ సందేహం లేదు.